హలో ఫ్రెండ్స్, అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ని షూట్ చేశారు. ఎవరు షూట్ చేశారు అనే దానికంటే ఎందుకు షూట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ట్రంప్ ఏం చేశారు? ఇప్పటిదాకా ట్రంప్ పార్టీ ఏంటంటే కన్జర్వేటివ్ పార్టీ అంటారు. బైడెన్ వాళ్ళ పార్టీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బైడెన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ ఏంటంటే లిబరల్ పార్టీ అంటారు. సో కన్జర్వేటివ్స్కి లిబరల్స్కి మధ్యలో జనరల్గా అక్కడ ఆ కంట్రీలో పోటీ ఉంటుంది. అదే ఇక్కడ కూడా యాక్చువల్గా అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మోడీని అందరూ కన్జర్వేటివ్ అని అంటారు, రాహుల్ గాంధీ వాళ్ళని లిబరల్గా చూస్తారన్నమాట. సో కన్జర్వేటివ్ అంటే ఏంటంటే సొసైటీ, కమ్యూనిటీ, దేశము, దేశభక్తి, భగవంతుడు, ఇవన్నీ ఒక వ్యక్తి కంటే ఇంపార్టెంట్, ఫ్యామిలీ, ఇవన్నీ ఒక వ్యక్తి కంటే ఇంపార్టెంట్ అని వాళ్ళు అనుకుంటారు. వ్యక్తి కూడా ఇంపార్టెంటే, కానీ ఒక వ్యక్తి కంటే ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రీ మార్కెట్ అంటే మార్కెట్లో ఎవరు ఏదైనా చేయాలనుకుంటే అది ఫ్రీగా ఉండాలి. అది ఎవరు డిసైడ్ చేసి ఇంతే ఉండాలని ఉండకూడదు. అంటే ఈ ప్రైసెస్ ఇంతే ఉండాలి, లేకపోతే దీనికి ప్రాఫిట్ ఇంతే ఉండాలి అని ఎవరు చేయకూడదు. ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా మార్కెట్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ ప్లేయర్స్ అందరూ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు. వాళ్ళు చేసే టాలెంట్ బట్టి టాలెంట్ ఉన్నవాడు గెలుస్తాడు అనేది పాయింట్. సో ట్యాక్సెస్ తక్కువ ఉండాలి, గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ తక్కువ ఉండాలి. గవర్నమెంట్ అనేది ఇట్లా బ్రిడ్జ్లు బిల్డ్ చేయడానికి, సెక్యూరిటీ కోసము, లేకపోతే ఇట్లాంటి వాటి కోసము, అంతేగాని జనాల వాటిల్లో, ఇండివిజువల్ వాటిల్లో కలగజేసుకోవడానికి కాదు అనేది. తర్వాత ఒక ఆర్డర్ ఉండాలి అని అనుకుంటుంది. సొసైటీలో ఒక ఆర్డర్ ఉండాలి, ఒక పర్టికులర్ శానిటీతో థింక్ చేయాలి అనేది కన్జర్వేటివ్ వాళ్ళ ఐడియా. ఈ లిబరల్ అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రూగా లిబరల్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లిబరల్ అనేవాళ్ళు ఎవరినైనా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వీటన్నిటిని, ఫ్రీ మార్కెట్, వీటన్నిటిలో ఉండాలి. అక్కడ లిబరల్ వాళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాకుండా నువ్వు ఏదైనా అంటే నాకు అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి నువ్వు అనకూడదు అని అంటారన్నమాట. అంతేకాని నువ్వు ఏమైనా అందులో నిజం ఉంటేనే కదా నాకు ఏదైనా అవ్వాలి, నిజం కాకపోతే నన్ను ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది, అది నేను ఇగ్నోర్ చేసేస్తాను కదా అనే ఎడ్యుకేషను వాళ్ళకి జనరల్గా ఉండదన్నమాట. సరే, దీనికంటే ముందు లెట్ అస్ డిఫైన్ వాట్ దట్ లిబరల్, సో కాల్డ్ లిబరల్ థింగ్ ఏంటంటే, లిబరల్ వాళ్ళు ఏమనుకుంటారంటే వ్యక్తి ముఖ్యము, ఫ్యామిలీలు ముఖ్యం కాదు, దేశం ముఖ్యం కాదు, దేవుడు అనేది అవేం ముఖ్యం కాదు. ఇంకోటి, సొసైటీలో ఆర్డర్ ఉన్నంత వరకు మనకి ఏదో ఒకళ్ళు ఆ ఆర్డర్లో హైరార్కీ ఉంటే కొంతమంది గెలుస్తారు. సో క్యావస్ ఉందని అనుకోండి, ఎవరైనా గెలవచ్చు, లేదా ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఆ క్యావస్లో కొన్ని స్ట్రాటజీలు పెట్టుకొని చేస్తాము. ఇంకోటి ఏంటంటే, సొసైటీ యునైటెడ్గా ఎందుకు ఉండకూడదు. వాళ్ళ చర్మం యొక్క రంగుతోనూ డివైడ్ చేయొచ్చు, లేదా వాళ్ళ రకరకాల లాగా అంటే వాళ్ళ జెండర్తో డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, రెండే జెండర్లు ఉంటే వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అందుకే ఒక 70-80 జెండర్లు వాళ్ళు ఇన్వెంట్ చేశారు. ఓకే, సో మీకు తెలిసిందే కదా, దాంట్లోకి నేను ఎలా తెలుసుకోలేదు. సో ఇట్లా అన్నమాట, రకరకాలుగా ఇంకా చాలా రకరకాలుగా చేస్తారు. ట్యాక్స్లు ఎక్కువ వేయాలి గవర్నమెంట్, లేకపోతే మొత్తం క్యావస్ ఉంటుంది. ఇప్పుడు క్యావస్ వాళ్ళు సృష్టించి క్యావస్ని వాళ్ళు పెంపొందిస్తూ ఉన్నప్పుడు నేను మాట్లాడే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంటుంది నేను కన్జర్వేటివ్ అని. సో ఒకవేళ ఎవరైనా లిబరల్ ఉంటే వాళ్ళ వ్యూని వాళ్ళు ఇంకా రెస్పెక్ట్ఫుల్గా చిత్రీకరిస్తే నేను వినడానికి రెడీయే. బట్ నాకు కనిపించేది అయితే ఇది ఫ్యాక్ట్స్ బట్టి. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ట్యాక్సెస్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే వాళ్ళే క్యావస్ని సృష్టించి వాళ్ళే క్యావస్ని పెంపొందిస్తూ ఉంటారు, సొసైటీలో డివిజన్స్ని పెంపొందిస్తూ ఉంటారు, డివిజనల్ థింకింగ్ని పెంపొందిస్తూ ఉంటారు. అలా చేస్తూ మళ్ళీ సో వాళ్ళు కొట్టుకుంటారు కదా డివిజన్ ఉన్నప్పుడు. ఆ కొట్టుకోవడం నుంచి మేము కాపాడాలి కాబట్టి మాకు గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉండాలి, పోలీస్ స్టేట్ లాగా అంటే ఇలా ఉండాలి. తర్వాత ఇంకోటి ప్రాబ్లం ఏమైపోతుందంటే, పోలీసుల్ని డిఫండ్ ది పోలీస్ అన్నాడు, అంటే పోలీసులకి పవర్ తగ్గించేస్తూ ఉంటారు ఈ రిజంలో. సో లా ఉంది అని అంటే ఉన్నట్టు, లేదు అంటే లేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్
దొంగతనం చేశారు అనుకోండి, షాప్లోకి వచ్చేసి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాను అనుకోండి, వీళ్ళందరూ ఏమంటారంటే అతను ఆకలితో దొంగతనం చేశాడు, అది దొంగతనంగా మనం పరిగణించకూడదు, మనం సింపతి చూపించాలి అని అంటారు. ఇప్పుడు ఆకలి వేస్తే దొంగతనం చేయొచ్చా లేదా అనేది వేల సంవత్సరాల నుంచి వచ్చిన క్వశ్చన్, ఇప్పుడుది కాదు. సో వేల సంవత్సరాల కిందటే మానవ జాతి మొత్తం కలిసి ఆకలి వేసినా సరే దొంగతనం చేయడం తప్పు అనేది డిసైడ్ చేసేసింది. లేకపోతే ప్రతి దొంగ నేను పొట్ట కోసం చేశాను, నాకు ఆకలేసి చేశాను అని అంటాడు, లేకపోతే ఇంకేదో చేశాను అని అంటాడు. అలా అని ఆకలేసిన వాళ్ళని పస్తులతో చచ్చిపోమని చెప్పట్లేదు. ఆకలేసి ఈ మొత్తం సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని ఆ సిస్టమ్తో హెల్ప్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆకలేసిన వాళ్ళకి ఇప్పటికీ మనకి ఏమనిపిస్తుంది అంటే అమెరికా చాలా పెద్ద దేశం, చాలా బాగా డబ్బులున్న దేశం, అసలు అందులో ఏం ప్రాబ్లమ్స్ లేవు, అలా ఊహించుకుంటూ ఉంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మన దేశంలో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఎత్తి చూపిస్తారు, ఎప్పుడు మన దేశంలో ఉన్న మంచిని ఎత్తి చూపించరు. వాళ్ళ దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ని తక్కువ చేసి చూపించేసి తొక్కేసి వాళ్ళ దేశంలో ఉన్న మంచిని మాత్రమే వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటారు. ఇది దేనివల్ల అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు స్లేవ్స్గా ఉన్నా సరే వాళ్ళు చాలా నెరేటివ్ అంటే ఒక నెరేటివ్ క్రియేట్ చేయడంలో ఒక రకమైన థింకింగ్, విచారణ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఒక రకమైన థింకింగ్, పర్సెప్షన్, ఏమంటారంటే ఆప్టిక్స్. సో ఇది క్రియేట్ చేయడంలో అమెరికా చాలా చాలా దిట్ట. అమెరికా దానివల్లే యాక్చువల్గా ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు ఒక రకంగా వెళ్తోంది. సో అది అలా ఏళ్ల తరబడి, డికేట్స్ తరబడి, సెంచరీస్ తరబడి అది క్రియేట్ చేసుకొచ్చింది. సో ఆ నరేటివ్ అనేది ఏదైతే ఉందో అది వాళ్ళు ఇంకోటి అంటే ఫేక్ టిల్ యూ మేక్ ఇట్. వాళ్ళకి నిజంగా శక్తి లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నట్టుగా ఫేక్ చేస్తారన్నమాట. ఓకే, వాళ్ళకి తెలుసు లేదు అని, కానీ ఉన్నట్టుగా ఫేక్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళు ఈ లోపల వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కూడా, అదే ఇంపార్టెంట్. మనోళ్ళు ఒకవేళ ఫేక్ చేస్తూ పోతారు, ఫేక్ చేస్తే మేనేజ్ అవుతుంది కదా అనుకుంటారు వాళ్ళు, బట్ దే స్టిల్ వాళ్ళు సెకండ్ ట్రాక్లో దే ఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఆల్సో. సో బట్ దే విల్ డెఫినెట్లీ ఫేక్ అంటిల్ దే మేక్ ఇట్. అలాంటి ఉన్నది. ఇండియా వాళ్ళు ఏంటంటే స్లేవరీ అనేది వెళ్ళిపోయింది, కానీ మైండ్లో ఇంకా స్లేవరీ అది నడుస్తూ ఉందన్నమాట. మైండ్లో మనం బానిసలుగానే బతుకుతున్నాం. మనల్ని చాలా బాగా హిప్నటైజ్ చేస్తారు వీళ్ళందరూ, ఎవరు ఇన్వేడర్స్, మీకు తెలుసు కదా. సో దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడు రాంగ్ వే లేకపోతే ఇట్లాంటివన్నీ మనం పెద్దగా చేసేది. చూడు అదేంటి మనోళ్ళే పాయింట్అవుట్ చేస్తారు. చూడు మన దేశం ఎంత గొప్పదంటే, ఏం గొప్పది, ఇక్కడ చూడు అక్కడ చూస్తున్నాను, ఇక్కడ చూడు అని అంటారు. పాయింట్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రైన్లలో వందే భారత్ చూపిస్తూ ఉన్నప్పుడు మనోళ్ళు ఏమంటారు, చూడు జనరల్ కంపార్ట్మెంట్లో ఇలా కూర్చున్నారు, అలా కూర్చున్నారు, వాళ్ళకి కూర్చోడానికి ప్లేస్ లేదు, బాత్రూమ్లు బాగాలేవు అంటున్నాం. కరెక్టే, బాత్రూమ్లు బాగాలేవు. ఇప్పుడు మన కంట్రీలో ఎంత పాపులేషన్ ఉంది, మన కంట్రీలో మనం ఎంత ట్యాక్సులు కడుతున్నాం, మొత్తం మీద ట్యాక్సులు కట్టే పాపులేషన్ ఎంత మన దేశంలో? 3%. అది ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో 9% దాకా తీసుకొచ్చారు ఆయన. సో అలా మొత్తం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ట్యాక్సులు కడితేనే కదా అందరికీ భారం అనేది ఇది చేసేది. సరే, ఎనీవే దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలానే ఇండియాలో ఇష్యూస్ లేవని ఎవరు చెప్పట్లేదు. ఇండియాలో ఇష్యూస్ని కనపడకుండా చేస్తారు ఆప్టిక్స్లో, కనపడకుండా చేయాలి. అమెరికాలో ఇష్యూస్ని కనపడకుండా చేస్తారు. కమింగ్ బ్యాక్ టు అమెరికన్ సినారియో. సో ఇప్పుడు ఏమైందంటే దేశభక్తి ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు కన్జర్వేటివ్ పార్టీలో ట్రంప్ ఏం చేశాడంటే, ట్రంప్ పొలిటీషియన్ మెటీరియల్ కాదు. అతను సడన్గా బిజినెస్ నుంచి ఇటు వచ్చేసి ఫస్ట్ టైంలోనే అతను గెలిచేశాడు. అది ఎవరు ఊహించలేదు. ట్రంప్ గెలిస్తే మేము దేశం వదిలి వెళ్ళిపోతాం, ఇలాగే ఇక్కడ మోడీ గెలిస్తే దేశం వదిలేసి వెళ్ళిపోతాం అని ఎంతోమంది చెప్తారు కదా. అలాగే అక్కడ ట్రంప్ గెలిస్తే మేము దేశం వదిలేసి వెళ్ళిపోతాం అని బొచ్చడమని చెప్పారు. సో అట్లాంటిది ఆయన గెలిచేశాడు. ఆయన అది అప్పుడే 2014 ముందే ఆయన ఎవరు, అతను ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని అతను ఏం చెప్తున్నాడు, 20 ఏళ్ల ముందు 30 ఏళ్ల ముందు అతను ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రెండు మ్యాచింగ్. ఆయన ఏమీ మారలేదు, పొలిటీషియన్ లాగా ఒకరోజు ఒకటి ఇంకో రోజు ఇంకోటి మాట్లాడట్లేదు. ఇవన్నీ చూసి నేను అప్పుడే ట్రంప్కి సపోర్ట్ చేశాను 2014 కంటే ముందే. అండ్ నేను చెప్పినట్టే నేను చెప్పినందుకు గెలవలేదు, బట్ నేను కూడా ముందే రికగ్నైజ్ చేయగలిగాను, ట్రంప్ ఈజ్ గోయింగ్ టు విన్. అండ్ నాట్ జస్ట్ విన్, ట్రంప్ ఈజ్ గుడ్ ప్రెసిడెంట్ ఫర్ అమెరికా అని నేను అప్పటి నుంచి ట్రంప్ సపోర్ట్ అన్నా అందులో అక్కడ.
సో అంటే కన్జర్వేటివ్ సపోర్ట్ అన్న బేసిక్గా. సో ఇప్పుడు ఏమైంది మొత్తానికి, సో ట్రంప్ ఏం చేశాడు, ఆ 4 ఏళ్ళు ఒక్క వార్ కూడా ఆయన స్టార్ట్ చేయలేదు, ఉన్న వార్లని ఆపేసి. ఇంకోటి ఏంటంటే వేరే కంట్రీలో ఈ అమెరికా ఏం చేస్తుందంటే ప్రతి కంట్రీలో వాళ్ళ ఒక బేస్, ఒక మిలిటరీ బేస్ పెట్టేసుకుంటుందండి. ఏం అవసరం అండి, మన ఇండియాకి వేరే 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 ప్రతి కంట్రీలో, ఆస్ట్రేలియానో ఇంగ్లాండ్లోనో నైజీరియాలోను లేకపోతే ఎక్కడో అర్జెంటీనాలోను అమెరికాలోనో మనం మన మిలిటరీ బేసులు పెట్టుకుంటామండి. పెట్టుకోం. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళు మొత్తం ప్రపంచానికి పోలీసులు, మేము పెద్దన్నలం, మేము చెప్పిన మాటే వాళ్ళు వినాలి, మొత్తం వరల్డ్లో మేమే డామినెన్స్, అసలు ప్రపంచం అంటే మేమే, మిగతా వాళ్ళందరూ ఏదో థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే బతుకుతున్నారు అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ సైకాలజీ ఏదైతే ఉందో మనకి ఇక్కడ స్లేవ్ సైకాలజీ ఎలా అయితే ఉందో వాళ్ళలో ఆ డామినెంట్ సైకాలజీ, ఆప్రెసర్ సైకాలజీ చాలా బలంగా నాటుకుపోయింది. బుల్లీ సైకాలజీ బాగా బలంగా నాటుకుపోయింది. బుల్లింగ్ అంటే ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సుపీరియారిటీతో పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నమాట. ఎనీవే, సో అలా జరుగుతున్నప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే, ట్రంప్ వీళ్ళని వార్ రానివ్వలేదు. మొత్తం 4 ఏళ్ళు ఆయన ఉన్నప్పుడు వార్ జరగలేదు. కోవిడ్ వచ్చింది, ఆయన యాక్చువల్గా ఎకానమీ కూడా బాగా రివైవ్ చేశాడు. తర్వాత కానీ ప్రాబ్లం ఏమైందంటే కోవిడ్ వచ్చింది, చైనీస్ కోవిడ్ వచ్చింది. అతను చైనీస్ కోవిడ్ అని చైనాని కరెక్ట్గా బ్లేమ్ అక్కడ హీ హాజ్ బీన్ కరేజియస్ ఇనఫ్ టు సే దట్ ఈస్ చైనీస్ వైరస్, ఇట్స్ నాట్ కరోనా వైరస్ అని అతను చెప్పగలిగాడు. అంతేకాదు వచ్చే వాళ్ళలో ఒక పర్టికులర్ రిలీజన్ని నేను కూడా చెప్పలేను. సో వాళ్ళు ఒక పర్టికులర్ రిలీజన్ వాళ్ళు అలా వస్తున్నారని చెప్పారు. మెక్సికో నుంచి వీళ్ళు వస్తున్నారు, ఇలాంటి వాళ్ళు వస్తున్నారని. హీ నెవర్ హెజిటేటెడ్ అండ్ హీ డిడ్ నాట్ కేర్ మచ్ టు బీ పొలిటికల్లీ కరెక్ట్ ఇన్ హిస్ narratives, in his speeches, etc. So that people thought, not just Democrats but also Republicans thought it was a threat. It was a threat to their field, but they could not resist Trump. Trump was so powerful, and even now he is really, really powerful. And today, what has happened? He was shot at, and only luck prevented that. అతను ఇలా తిరుగున్నాడు, ఇలా వెళ్ళిపోయింది, అది ఇక్కడ పడింది, అదే కొంచెం ఇక్కడ ఎక్కడ తగిలినా సరే చనిపోయేవాళ్ళు. వాళ్ళ దేశం వాళ్ళు JFKని చంపేశారు. JFK అనేది వాళ్ళ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చంపేశారు. ఆ చంపిన దాని రిపోర్ట్స్ ఎవరు చంపారు ఏంటి అని అంటే రష్యా మీద తోసేశారు. అండ్ యాక్చువల్ ఎవిడెన్స్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం అందరూ లాజిక్లు అన్నీ అడుగుతారు కదా, దాని మీద సినిమా కూడా వచ్చింది JFK, చాలా చాలా బాగుంటుంది, మీరు చూడండి. సో అవి ఎవరికి జనాలకి రాకుండా 70 ఏళ్ళ పాటు క్లాసిఫై చేసేసి రికార్డ్స్ అన్నీ లాక్ చేసేసారు. ఐ థింక్ అవి డీక్లాసిఫై అయినట్టున్నాయి, మరి నాకు తెలియదు తర్వాత ఏం జరిగింది అనేది, మధ్యలో ఎన్ని రికార్డ్స్ మిస్ చేశారు అనేది. సో అది అప్పుడు ఎందుకు JFKని ఎందుకు అలా చేశారు అని అంటే, JFK ఏమన్నాడంటే FBIని నేను 1000 ముక్కలు చేస్తానని చెప్పాడు. FBI ఓవర్ రీచింగ్ చేస్తుంది, అది ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది, అది కరెక్ట్ కాదు, అది ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ చెప్పినట్టు వినాలి కానీ అది దానంతరం అది ఏదో చేస్తుంది, అవన్నీ ఉన్నాయిలేండి. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, ట్రంప్ వస్తే వార్ జరగదు. వార్ జరగకపోతే ఏమవుతుంది, ఎక్కడైనా జరగాలి వార్ అమెరికాలో జరగడం కష్టం కాబట్టి అది ముందే తెలుసు వాళ్ళందరికీ. అమెరికాలో కాకుండా వేరే చోట వార్ క్రియేట్ చేసి ఆ వారికి అమెరికా సపోర్ట్ చేస్తున్నట్టు. అమెరికా సపోర్ట్ చేస్తే ఎలా సపోర్ట్ చేస్తుంది, డబ్బులు డైరెక్ట్గా ఇవ్వదు, వాళ్ళకి బాంబులు, బుల్లెట్లు, గన్నులు, ట్యాంకర్లు, ఏ కావాలంటే అవన్నీ మిజైల్స్, ఇవన్నీ అమెరికా సప్లై చేస్తుంది. ఆ అమెరికా సప్లై చేయాలంటే అమెరికా గవర్నమెంట్ కూర్చొని ఇవన్నీ తయారు చేయదు కదా. సో ప్రైవేట్ పార్టీస్ వాళ్ళు తయారు చేసే కంపెనీలు ఉంటాయి, వాళ్ళ దగ్గర అమెరికా గవర్నమెంట్ కొని వీళ్ళకి ఇస్తుంది. ఆ కొనడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటాయి అనుకుంటున్నారా, లేవు కదా. సో గవర్నమెంట్కి ఎలా వస్తాయి డబ్బులు, అమెరికన్ ప్రజలే ఇస్తారు. ఆ అమెరికన్ ప్రజల దగ్గర నుంచి వచ్చే డబ్బులన్నీ తీసుకొని ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చేసి, వాళ్ళు ఇచ్చే బాంబులు ఇవన్నీ తీసుకొని ఈ పక్కన వేరే కంట్రీస్లో వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునేటట్టుగా చేసి, దాని నుంచి వచ్చే డబ్బులు ఈ డిఫెన్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, డిఫెన్స్ అని అంటారు కదా యాక్చువల్గా అది అఫెన్స్ కాంట్రాక్టర్లు, సో వాళ్ళు డబ్బులు చేసుకుంటూ ఉంటారు. అయితే పొలిటీషియన్స్ ఈ పని ఎందుకు చేయాలి వాళ్ళకి అని అంటే, వీళ్ళు అసలు గెలవడానికి వాళ్ళే డబ్బులు ఇస్తారన్నమాట. ఇది విషయం. వీళ్ళు గెలవాలి అంటే డబ్బులు లేకుండా గెలవడం కుదరదు. అమెరికాలో మొత్తం తెలియాలి, అమెరికా మొత్తం అందరూ రికగ్నైజ్ చేయాలి, అందరూ రికగ్నైజ్ చేసి నేను వీరికి ఓట్ చేస్తానని వాళ్ళ మనసులన్నీ మారాలి. వీటికి చాలా డబ్బులు అవుతాయి. వీటికి
ఒక్కొక్కసారి $1 బిలియన్ అవుతుంది అనుకుంటా, లేకపోతే 500 million అట్లీస్ట్ అవుతుంది. సో అంత డబ్బులు సారీ అంత డబ్బులు అవ్వకపోవచ్చు, బట్ ఇట్ వేరీస్. బట్ అంత డబ్బులు ఉన్న 500 million ఇలా ఉన్న వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. యాక్చువల్గా వాళ్ళు ప్రెసిడెంట్గా అవ్వడానికి, రేసింగ్ చేయడానికి వాళ్ళు అంత డబ్బులు లేకపోతే ఎవరు అక్కడ ఉండడం కష్టం అనమాట. అంటే ప్రెసిడెన్షియల్ రేస్లో ఉండడం కష్టం. సో ఎనీవే, మొత్తానికి అలాంటి డబ్బులన్నీ వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఇదంతా ఒక సిస్టంలో జరుగుతున్న గేమ్ అనమాట. ఆ గేమ్లో ఇప్పుడు ఏం జరిగిందంటే, ట్రంప్ విషయం ఏంటంటే, ట్రంప్ దగ్గరే డబ్బులు ఉన్నాయి. సో వీళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. దేర్ఫోర్ వాళ్ళకి ఇతనేమి ఫేవర్ చేసి వాళ్ళకి ఈ బాంబులు అవన్నీ కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి వారు ఉన్నది ఆపేస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్పాడు, యుక్రెయిన్ రష్యా మధ్య వారు ఉంది కదా, నేను వచ్చిన ఒక్క రోజులో నేను వచ్చి రాగానే నేను ఆ వారు ఆపేస్తానని చెప్పాడు. ఏమవుతుంది అప్పుడు ఆలోచించుకోండి. సో $billions ఇప్పుడు అమెరికా యుక్రెయిన్కి ఇచ్చింది ఈ బాంబ్స్ వీటన్నిటి రూపంలో. అయితే ఈ ఒక చిన్న కామన్ సెన్స్ ఏంటంటే, జనాలకి అర్థం కాదు ఏంటంటే, ఎవరు అప్పిస్తారు, ఎవరైతే అప్పుల్లో లేరో వాళ్ళు అప్పిస్తారు కదా. అమెరికా మొత్తం దేశం $30 trillion, $35 trillion అప్పుల్లో ఉందండి. ట్రిలియన్ విత్ టీ ఫర్ టెన్నిస్. ఓకే, సో అంత అప్పుల్లో ఉన్న అమెరికా వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వడం ఏంటి? అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కదా. వాళ్ళు ముందు అప్పుల్లో నుంచి బయటకు రావడానికి ట్రై చేయాలి కదా. ఒక యావరేజ్ అమెరికను పర్ క్యాపిటల్ డెట్ ఎంత అనుకుంటున్నారు? $1,10,000 ఎంతో అప్పులు ఉన్నాయి. ప్రతి అమెరికను $1,10,000 కడితేనే అమెరికా అప్పుల నుంచి బయటకు వస్తుంది. ఓకే, అంత డబ్బులు ఎవరి దగ్గర లేవు అక్కడ. ఎవరి దగ్గర లేవంటే కొంతమంది దగ్గరే ఉన్నాయి, చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయి. అంత డబ్బులు ఎవరికి అంటే $1,00,000 $100,000 యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అమెరికాలో. ఓకే, ఇట్ ఈస్ కన్సిడర్ వెరీ గుడ్ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్. ఎనీవే, ఇండియా వాళ్ళకి ఎంత అంటే $1,000 ప్రతి మనిషి మీద అప్పు ఉంది. ఎవరికి గొప్ప అండి చెప్పండి, నాకు అర్థం కాదు. చాలా కామన్ సెన్స్ కదా. ఇప్పుడు అప్పు ఎవరికి తక్కువ ఉన్నది అన్న వాళ్ళే కదా బెటర్, వాళ్ళే కదా విన్ అవుతున్నట్టు. సో మనం విన్ అవుతున్నాం, కానీ మనకి తెలియదు. మనల్ని ఏం చేస్తారంటే, మనల్ని బానిసల మైండ్ పెట్టేసి, మీరు వేస్ట్, మా అమెరికా చాలా గొప్ప, ఇవన్నీ మీరు థర్డ్ వరల్డ్ కంట్రీ, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా అంతే చూస్తూ ఉంటాం. తెల్లతోలు కనపడంగానే మనకి తెల్లతోలు సుపీరియర్ అనేది మైండ్లో పడిపోయింది అంతే. వాళ్ళు అడుక్కునే వాళ్ళు కూడా వాళ్ళు బట్టలు వేసుకొని అడుక్కుంటారండి. ఇక్కడ బట్టలు ఇప్పుకొని అడుక్కుంటారు. దానికి మనం ఏమనుకున్నాం అంటే, మన దగ్గర బట్టలే లేవని. అలా కాదు, అక్కడ బట్టలు షర్ట్ వేసుకోకుండా ఆడుకుంటే చచ్చిపోతాడు వాడు. షర్ట్ వేసుకోకపోతే వాడు బతకలేడు అక్కడ, అంత చలి ఉంటుంది. మన దేశంలో షర్ట్ లేకుండా ఉంటే, షర్ట్ వేసుకుంటే మనకి గాలాడదు. ఓకే, సరిగా. సో మన వాళ్ళు బయట ఉన్న వాళ్ళు, వాడు సొసైటీని ఎవరు సొసైటీ వాడిని పట్టించుకున్నప్పుడు వాడు సొసైటీని ఎందుకు పట్టించుకుంటాడు? అడుక్కునేవాడు వాడికి కావాల్సినట్టు వాడు ఫ్రీగా ఉంటాడు. షర్ట్ లేకపోవచ్చు, ఉండొచ్చు, బట్ బేసికల్లీ ఇక్కడ వెదర్ బట్టి అలా ఉంటూ ఉంటారు. ఓకే, సో ఎనీవే, అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ట్రంప్ని వాళ్ళు రానివ్వకుండా ఆయన మీద 80 కేసులు వేశారు దానికంటే ముందు. ఆయన అలా కేసుల్లో అక్కడ అవుతాడు అని అనుకుంటే మొత్తాన్ని దాని నుంచి బయటపడుతున్నాడు. సో మళ్ళీ ట్రంప్ వస్తాడు. యాక్చువల్గా మొన్న 2019లోనే అతని ఎలక్షన్ అనేది అతను కాకుండా బైడెన్ జరగడం ఏదైతే ఉన్నదో అది ఎలక్షన్ ఫ్రాడ్ వల్ల జరిగింది అనేది ట్రంప్ బిలీవ్ చేస్తాడు. అండ్ నాట్ జస్ట్ దట్, దెర్ ఆర్ సెవరల్ ఎవిడెన్సెస్ అవన్నీ జరిగాయి. January 6th ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి మన వీడియోలో ఇప్పుడు టైం లేదు. బట్ ఎనీవే, మొత్తానికి ఏం జరిగిందంటే, ఇప్పుడు మళ్ళీ చాలా స్ట్రాంగ్గా వస్తున్నాడు. మొన్న ఒక ప్రెసిడెన్షియల్ ఫస్ట్ డిబేట్ కూడా జరిగింది. బైడెన్ చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో జనాలందరూ బైడెన్ ముసలోళ్ళు అయిపోయారు. డెమోక్రాట్స్ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు వాడిని దిగిపోమంటున్నారు, వాడు దిగనంటున్నాడు. సో ఇదంతా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కమలా హ్యారిస్ వస్తుందా, మిషెల్ ఒబామా వస్తారా, ఇవన్నీ అని అనుకుంటూ వాళ్ళు ఇది జరుగుతుంది. ఎప్పటి నుంచో ట్రంప్ని వీళ్ళు చంపేయడానికి ట్రై చేస్తున్నారు అని ఎంతోమంది చెప్తున్నారు అనలిస్టులు. టక్కర్ కార్ల్సన్ ఇట్లాంటి వాళ్ళు చాలా సీరియస్గా వార్నింగ్స్ ఇచ్చారు. ఇవాళ అదే జరిగింది.
చాలా లక్కీగా కొంచెంలో ఎంత పోయింది, ఇక్కడ చెవుకి రక్తం వచ్చింది, మీరు ఆ ఫొటోస్ చూసుకోవచ్చు అవన్నీ. సో సీక్రెట్ సర్వీస్ కూడా అసలు సీక్రెట్ సర్వీస్ కూడా ఇట్ ఈస్ కొల్యూడెడ్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అనుకోండి, అక్కడ ఎదురుగుండా రూఫ్ ఉంటే ఆ రూఫ్ మీద మనిషి పెద్ద ఇంత పొడుగు రైఫిల్, స్నైపర్ రైఫిల్ అది తీసుకొని ఒక కిట్ తీసుకొని పైకెక్కి పాకుతూ ఉన్నాడు. అంతమంది జనాలు ఉన్నారు, వందల వేల మంది జనాలు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది చూసి పోలీసులకు చెప్పారంట కూడా, ఐ విట్నెస్ అకౌంట్స్ ఉన్నాయి. సో బట్ పోలీసులు ఏమి చేయలేదు, 3-4 minutes వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు. ఇతను షూట్ చేసిన తర్వాత, అది మిస్ అయిన తర్వాతే వాళ్ళు రిటర్న్ ఫైర్ చేశారు. పైన ట్రంప్ అంటే సీక్రెట్ సర్వీస్ తరఫు నుంచి కూడా ఒక స్నైపర్ ఉంటాడు. ఆ స్నైపర్ కూడా he waited till Trump was shot at, only then he returned fire అనేది అలా చెప్తున్నారు. అండ్ ఆల్సో ఆ షూటింగ్ జరిగినప్పుడు కూడా సీక్రెట్ సర్వీస్ వాజ్ నాట్ దట్ అలర్ట్. తర్వాత వాళ్ళ రెస్పాన్స్ డిలేడ్గా వచ్చింది అనేది అవన్నీ కనిపిస్తున్నాయి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇక చాలా కష్టం, బైడెన్ గెలవడం కష్టము లేదా డెమోక్రాట్స్ గెలవడం కష్టము. అండ్ అందరికీ చాలా క్లియర్గా ఉంది పొలిటికల్ అపోనెంట్ని ఎలా చూస్తారు అక్కడ అనేది. ఒకటి కేసుల ద్వారా చేయాలని ట్రై చేశారు, ఇప్పుడు చంపేయడానికి ట్రై చేశారు. అండ్ ఇంకోటి, వీళ్ళు మన కేజ్రీవాల్ జైల్లో ఉండడాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు అన్నమాట. అరే కేజ్రీవాల్ జైల్లో ఉండడానికి కారణం పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి. అండ్ తను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని సిబిఐ దగ్గర ఆధారాలు ఉండడం వల్ల తనని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు కూడా పరిశీలించి తన అరెస్ట్ కరెక్టే అని చెప్పి ఇల్లీగల్గా డిక్లేర్ చేయలేదు తను. అది కోర్టు తనని కొనసాగించింది. మధ్యలో పొలిటికల్ ర్యాలీ చేయడానికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం డెమోక్రసీగా వాళ్ళు అతన్ని ర్యాలీ అవన్నీ చేయడానికి బయటకు పంపించారు కూడా, విచ్ ఇస్ లైక్ రియలీ వైబ్రెంట్ డెమోక్రసీ ఇది. అంటే జ్యుడిషియరీ ప్లేడ్ ఇట్స్ పార్ట్. వీ డోంట్ అగ్రీ దట్ అతన్ని అలా మామూలుగా వదిలేయకూడదు, బట్ స్టిల్ వీ అప్రిషియేట్ ది ఇంటెన్షన్ బిహైండ్ ది జ్యుడిషియరీ టు లీవ్ దట్ పర్సన్. అది మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు కదా. సో ఈజ్ ఇన్నోసెన్స్ అనేది ప్రూవ్ చేయాలి. అతను యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే, అతనే ఫైట్ చేశాడు. ఎలిగేషన్ రాగానే ఫస్ట్ రిజైన్ చేసేయాలి మనిషి, రిజైన్ చేసి ముందు జైల్లో పెట్టాలి, ఆ తర్వాతే చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అని అతనే ఈ పిఎంఎల్ఏ గురించి అతనే ఫైట్ చేసి, అప్పుడు 2014లో తను వచ్చాడు, 2012 అనుకుంటాను ఆ టైంలో. దేర్ఫోర్ అతను ఇప్పుడు రిజైన్ చేయలేదు, అతను జైల్లో పెడితే తప్పు అంటున్నాడు, రిజైన్ చేయకపోతే తప్పు అంటున్నాడు, రిజైన్ చేయను అని అంటున్నాడు. దేర్ఫోర్ నేనేమంటున్నానంటే, అలాంటి దాన్ని వాళ్ళు చూపించి వాళ్ళు మనల్ని మాక్ చేస్తున్నారు. బట్ బేసికల్లీ వాళ్ళ కంట్రీలో ఏం జరుగుతుందో అనేది బనానా రిపబ్లిక్, థర్డ్ వరల్డ్, సౌత్ ఆఫ్రికా కంట్రీస్లో జరిగేది. ఎప్పుడు మొన్నటి వరకు జ్యుడిషియరీని వాళ్ళు వెపనైజ్ చేయడం అనేది అదే బనానా రిపబ్లిక్స్లో జరిగేది. అంటే మంచి రెస్పెక్టబుల్ కంట్రీస్లో జరిగేది కాదు అని. అలా కాకుండా ఇప్పుడు ఇలాంటి షూటింగ్ పొలిటికల్ వాటిల్లో ఇలాంటివి చేయడం అనేది, దాంతో ఇంకా అమెరికా కోల్పోయింది, చాలా రెస్పెక్ట్ కోల్పోయింది. అండ్ ఐ హోప్ ట్రంప్ విల్ డిసైడెడ్లీ విన్ విత్ ఎ బిగ్ ల్యాండ్ స్లైడ్ హిస్టారికల్లీ. And then if he does, and if he stops these wars, if he stops America being big daddy, big brother for all the other countries, and respects the other countries as equals and as sovereign entities, and then అమెరికా తన పని తను చూసుకుంటూ తన్ని ఇంటర్నల్గా ముందు వచ్చిన 1.5 ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్ని వెనక్కి పంపించేసి, ఎందుకంటే అందులో మీరు ఎయిర్పోర్ట్లో ఎంత సెక్యూరిటీ చేస్తారండి, మీరు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పెడతారు, బ్యాటరీ తెచ్చావా, ఇది తెచ్చావా, ఇది తేకూడదు అని ఎంత చేస్తారండి. వీసా రావాలంటే ఎంత కష్టం అండి. 1.5 మంది జస్ట్ ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని బార్డర్స్ దాటేసి వచ్చేసారండి లాస్ట్ 4 yearsలో, ఈ బైడెన్ ఉన్న 4 yearsలో, 3.5 yearsలో 1.5 మంది. ఆలోచించండి, అమెరికాలోకి జస్ట్ ఇలా వెళ్ళిపోవడమే. అందులో ఇండియన్స్ కూడా వెళ్ళారు, చైనీస్ కూడా వెళ్ళారు. అలా చూసి ఎంతోమంది వెళ్ళిపోయారు, ఆ లోపలికి వెళ్ళిపోయారు. ఓకే, అందరూ మిలిటరీ, చాలా మంది, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మిలిటరీ ఏజ్డ్ మెన్. ఓకే, ఇప్పుడు రెఫ్యూజీస్ ఉంటే ఫీమేల్ చిల్డ్రన్ కూడా ఎక్కువ మంది ఉండాలి కదా.
వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఆలోచించుకోండి. ఇది అమెరికాలో ఎంత ప్రాబ్లం అయితే ఫ్రాన్స్ పడిపోయింది, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, యూరోప్ మొత్తము ఈ ప్రాబ్లంతో, ఈ మైగ్రేషన్ ప్రాబ్లంతో ఇప్పుడు సఫర్ అవుతుంది. ఐ థింక్ ది వెస్ట్ ఈస్ డూమ్డ్. ఐ డోంట్ నో దిస్ బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇప్పుడు విత్ వెంజియన్స్ ఇఫ్ హీ చేంజెస్ ది సిస్టమ్ టోటల్లీ, ఓన్లీ దెన్ అంటే అప్పుడు కూడా హిస్టరీ వేరే విధంగా మారడానికి అవకాశం ఉంది. ఐ హోప్ దట్ హ్యాపెన్స్. అండ్ ఎక్స్ప్రెసింగ్ సాలిడారిటీ విత్ ట్రంప్ అండ్ కన్జర్వేటివ్ కాజ్. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బై.